నమస్కారం అండి. మనం భగవద్గీతని రోజుకి ఒకటి లేదా రెండు శ్లోకాలు చొప్పున నేర్చుకుంటున్నాం కదా. మొదట్లో ఒక్కొక్క శ్లోకాన్ని నేర్చుకుందాము. నిన్నన మొదటి శ్లోకం చెప్పుకున్నాము. అది తెలుసు కదా. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది మొదటి శ్లోకం. ఇవాళ రెండవ శ్లోకం చెప్పుకుందామండి. అంటే ధృతరాష్ట్రుడు అడిగాడు కదా, సంజయ అక్కడ నా కుమారులు పాండురాజు కుమారులు మిగిలిన సైన్యం అందరూ కూడా అక్కడ సమావేశమై ఉన్నారు కదా ఆ కురుక్షేత్రంలో, ఏం చేస్తున్నారని అడిగారు. దానికి సమాధానం సంజయుడు ఏం చెప్తున్నాడో వినండి. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండువానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. మళ్ళీ మరొకసారి. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అంటే ఏంటంటే దృష్ట్వా అంటే చూసి, తు దృష్ట్వా తు అంటే అయితే ఏమిటి, చూసిన తర్వాత ఏమిటి చూసి, పాండవ సైన్యం ఎలా నిలబడి ఉన్నారో, పాండవ వీరులంతా ఏ విధమైనటువంటి వరుస క్రమంలో నిలబడి ఉన్నారో, వాళ్ళ వ్యూఢం ఏమిటి, ఇవన్నీ చూసిన తర్వాత దుర్యోధనుడు తన గురువు దగ్గరికి వెళ్ళాడు. ఉపసంగమ్య అంటే దగ్గరికి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు అంటే అడగడానికి. ఏమిటని? ఇప్పుడు ఆచార్యుడు అంటే ద్రోణుడే కదా ఇక్కడ. ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడబోతున్నాడు. ఏమిటని అంటే ఇంకా అడుగుతాడు, ఏమిటి వాళ్ళు అలా నిల్చున్నారు అని అంటే వాళ్ళల్లో ఎలాంటి వీరులు ఉన్నారు, ఏ విధమైనటువంటి వ్యూహాలన్నీ వాళ్ళు పన్నగలుగుతారు, మీరు నేర్పిన విద్యలే కదా వాళ్ళందరికీ అన్నట్టుగా అంటే దుర్యోధనుడు ఎప్పుడు మాట్లాడినా ఒక చిన్న దెప్పు ఉంటుంది. అది గురువైనా కావచ్చు, తాతగారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాస్త పెద్దంతరం చిన్నంతరం తెలిసే లక్షణం లేదు ఆయనకి. అదనమాట. అంచేత ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అని సంజయుడు పలికాడు ధృతరాష్ట్రుడితోటి. మిగతాది రేపు. నమస్కారం.